ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా విమర్శించారు. కడప పట్టణంలోని 40వ వార్డులో ఇవాళ జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా చంద్రబాబు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం కాలం పూర్తి కావడం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు రైతులకందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరియు రైతులకందరికీ కూడా 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన బంగారు రుణాలని కూడా మాఫీ చేసి వాళ్ళ బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని కూడా ఆ రోజు మాట చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. నిరుపేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎన్నో వందల అబద్ధపు హామీలు ఇచ్చేసి ప్రజల చేతిలో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకోకుండా